గుంటూరు జిల్లా తెనాలిలో ఇవాళ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు మండల విద్యాశాఖ అధికారి వి జయంతిబాబు తెలిపారు. తెనాలిలో 10th రెగ్యులర్ విద్యార్థులు 3266 మంది, ఓపెన్ స్కూల్ ద్వారా 320 మంది, 99 మంది వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు మొత్తం 3665 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకుని తమ హాల్ టికెట్లను పరిశీలించుకోవాలని సూచించారు. వేసవి కాలం దృష్ట్యా విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఈరోజు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ బెస్ట్ ఆఫ్ లక్ మండల విద్యాశాఖ తరఫున తెలియజేస్తున్నాం. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఏ విధమైనటువంటి ఆందోళన ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాయడానికి పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దానిలో భాగంగానే ఇక్కడ తెనాలి మండలంలో మొత్తం 16 సెంటర్స్ ఉన్నాయి. ఈ 16 సెంటర్లోనూ ప్రతి సెంటర్లోనూ విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా బల్లలు, అదేవిధంగా ఫ్యాన్లు, లైట్స్, మంచినీటి సదుపాయం, ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వడానికి మెడికల్ స్టాఫ్, సెక్యూరిటీ వచ్చిన తర్వాత పిల్లలు నిర్భయంగా స్వేచ్ఛగా పరీక్ష రాసుకునేటటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఎవరు కూడా విద్యార్థులు ఎలా రాస్తారు పరీక్షలు ఏంటనే దాని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం. సౌకర్యాల పరంగా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మా దృష్టి తీసుకొస్తే వాటిని కూడా సరిచేస్తాం. ఈ ప్రశాంత వాతావరణంలో తెనాలి మండలంలో పరీక్షలు రాయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ మా శక్తి మేరకు ఏర్పాటు చేసాం. ప్రజలందరూ 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖతో సహకరించి పరీక్షలు సజావుగా నిర్వహించడానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెనాలి మండలంలో మొత్తం 15 సెంటర్స్లో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. దీనికి గాను విద్యార్థులు 3665 మంది హాజరవుతున్నారు. వీరిలో 99 మంది వన్స్ ఫెయిల్డ్, అదేవిధంగా 320 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు.